ఇన్నాళ్ళు సత్యవేడు అంటే తెలుగు రాష్ట్రాల్లో సగం మందికి కూడా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఒక్క దెబ్బతో ఆ పేరు మారుమోగిపోతుంది. ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలతో స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలంని టీడీపీ సస్పెండ్ చేయడంతో ఈ నియోజకవర్గము పతాక శీర్షికల్లో చేరింది. ఇప్పుడు ఇంతకీ సత్యవేడులో ఏం జరుగుతోంది? రాజకీయంగా ఆదిమూలంపై ఎవరైనా కుట్ర చేశారా? అదే జరిగితే అది చేసింది మాజీ పార్టీ సభ్యుల లేక ప్రస్తుత పార్టీ సహచరుల? సత్యవేడు ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు, అశ్లీల వీడియోలతో అడ్డంగా బుక్కయ్యారా? కోనేటిని సస్పెండ్ చేసిన టీడీపీ, మహిళను అడ్డుపెట్టుకుని మచ్చవేశారంటున్న ఆదిమూలం. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ మారి విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో కోనేటి ఆదిమూలం కూడా ఒకరు. ఆయనకప్పటి అధికార వైసీపీ టికెట్ నిరాకరించడంతో టీడీపీలో చేరిపోయారు. కూటమి తరపున బరిలో నిలిచి మరోసారి సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 3 నెలలు తిరిగేసరికి కథ అడ్డం తిరిగింది. అదృష్టమైన వాకిట్లో ఉంటే దురదృష్టం మాత్రం నట్టింట్లో కూర్చున్నట్టుగా ఉంది. మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన్ని టీడీపీ సస్పెండ్ చేసింది. అసలు సత్యవేడులో ఏం జరుగుతుందనే అంశం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అశ్లీల వీడియోలతో అడ్డంగా బుక్కైన ఆదిమూలంపై బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు కూడా నమోదైంది. దీంతో ఈ పెద్ద ఆయనకు పొలిటికల్ గా పెద్ద కష్టమే వచ్చి పడింది. దీని వెనుక కొంతమంది కుట్ర ఉందంటున్నారు ఎమ్మెల్యే. ఆ కొందరిలో టీడీపీకి చెందిన వారు, వైసీపీకి చెందిన వారు ఉన్నారన్నది ఆదిమూలం ప్రత్యారోపణ. దీనిగట్టే నియోజకవర్గంలో పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆదిమూలానికి సపోర్ట్ గా కొందరు రోడ్డెక్కి మద్దతు తెలిపితే వ్యతిరేక వర్గం మాత్రం సంబరంతో మౌనంగా ఉందట. పంచ స్థాయి నుంచి దాదాపు 50 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న ఆదిమూలం తిరుపతి జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న సత్యవేడు నియోజకవర్గంలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీ టికెట్ రాకపోవడంతో టీడీపీలోకి జంప్ అయ్యారు. స్థానిక టీడీపీ కేడర్ ఆయన్ను వ్యతిరేకించిన టికెట్ దక్కించుకుని గెలిచారు. తాజాగా స్థానిక మహిళా నాయకురాలిని లైంగికంగా ఆయన వేధిస్తున్నట్లు ఆడియోలు, వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తిరుపతిలోని ఓ హోటల్లో జరిగిన రాసలీలలో బయటకు పొక్కడంతో ఆదిమూలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. క్షణం ఆలోచించకుండా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది టీడీపీ హైకమాండ్. సత్యవేడులో ఏదో జరుగుతోందన్న అనుమానాల మధ్య ఆదిమూలంను ఇరికించేందుకు ఓ వర్గం గట్టిగా పనిచేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 2 వర్గాలుగా విడిపోయిన టీడీపీలో ఈ ఎపిసోడ్ కు సంబంధించి కొందరు కీలకంగా వ్యవహరించారట. వీరికి వైసీపీకి చెందిన మరికొంతమంది సహాయపడినట్టుగా తెలుస్తోంది. ఆదిమూలం చేసింది పెద్ద తప్పే అయినా రాజకీయంగా ఈ వ్యవహారంలో కుట్ర దాగుందనే గుసగుస వినిపిస్తోంది. ఇప్పుడు ఆఖరి నిమిషంలో పార్టీకి హ్యాండ్ ఇచ్చాడని ఆదిమూలంపై లోకల్ వైసీపీ నేతల్లో కోపం ఉంది. చివరి నిమిషంలో పార్టీలో వచ్చి టికెట్ దక్కించుకుని ఆపై విజయం సాధించి ఇప్పుడు తమపైనే పెత్తనం చెలాయిస్తున్నాడని ఫీలింగ్ స్థానిక తెలుగు తమ్ముళ్లలో ఉంది. అలా 2 వర్గాల కోపానికి ఆదిమూలం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందట. వైసీపీ వాళ్ళను వెంటేసుకుని పనిచేస్తున్న ఆదిమూలం తీరును వ్యతిరేకిస్తున్న కొంతమంది టీడీపీ నేతలు ఇప్పటికే హైకమాండ్ కు కంప్లైంట్ కూడా ఇచ్చారట. అలాంటి వారికి ఇప్పుడు ఆదిమూలం పరిస్థితి సంబరంగా అనిపిస్తోందట. ఆయనపై కేసు నమోదు కావడం, పొలిటికల్ గా ఇరకాటంలో పడ్డం వాళ్ళలో కొత్త ఊపును తీసుకొచ్చిందనే టాక్ నడుస్తోంది. ముమ్మాటికి కుట్రే అంటున్నారు ఎమ్మెల్యే అండ్ ఫ్యామిలీ. టీడీపీ పేరు చెప్పుకొని చలామణి అవుతున్న కొంతమంది నాయకులే రాజకీయంగా తమను ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు పాల్పడ్డారంటున్నారు. మహిళను అడ్డుపెట్టుకుని తనపై మచ్చ వేశారంటున్న ఎమ్మెల్యే ఆదిమూలం పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తానంటూనే తను సత్యవేడు ప్రజలకు మాత్రమే జవాబుదారీ అంటున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో ఇప్పటికే కేసు నమోదు చేసిన తూర్పు తిరుపతి పోలీసులు రాసలీలలకు కేంద్రమైన హోటల్లో సీసీ ఫుటేజ్ ను సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు అజ్ఞాతం వీడని ఆదిమూలం ఇష్యూ నుంచి ఎలా బయటపడతారో చూడాలి.